కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధమే కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా అంచనాలను పెంచి అవినీతికి పాల్పడిందే తప్ప ప్రాజెక్టు పూర్తి చేసింది లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా ఆ ప్రాజెక్టును ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ గా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాగ్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ డిజాస్టర్ గా కాగ్ నివేదికతో వెల్లడైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల కష్టార్జితం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ధనదాహానికి బలైందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లివ్వలేదని అన్నారు. కాళేశ్వరంపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డ పర్యటనకు తీసుకెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణలో విధ్వంసమైన జలదృశ్యాన్ని ప్రజలకు ప్రజాప్రతినిధులకు చూపించారు. ప్రాజెక్టులోని అవినీతిని ప్రజలకు వివరించారు. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్ని తానే కట్టానని గొప్పగా చెప్పుకునే కేసీఆర్ మేడిగడ్డ పియర్స్ కుంగిపోయి నెలలు గడుస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చ చేసేందుకు అసెంబ్లీ రావాలని ముఖ్యమంత్రి పదే పదే కోరుతున్నా అసెంబ్లీకి వెళ్లి చర్చలో పాల్గొనకుండా ముఖం చాటేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ 2021-22 ఆర్థిక సంవత్సరం కాగ్ నివేదికను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ప్రతి ఏటా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వ్యయాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర ఖజానాకు రక్షకుడు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చు, ఏ రంగానికి ఎంత ఖర్చు చేశామనే విషయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది కాగ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు నివేదికలో అవినీతి గుట్టు ఆశ్చర్యపోయే నిజాలున్నాయి. ఇప్పటి వరకు కాళేశ్వరంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ పరమైనవని అనుకోవచ్చు. కానీ కాగ్ నివేదికను మాత్రం అలా కొట్టిపారేయడానికి వీలు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం జరిగిందో కాగ్ నివేదికలో స్పష్టంగా చెప్పింది.